హలో అండి, ఈరోజు నేను నా గోల్డ్ కాయిన్స్ మీకు షేర్ చేస్తాను. అంటే నేను అమౌంట్ దాచుకొని నేను తీసుకున్న గోల్డ్ కాయిన్స్ అన్నమాట. ఇలాగ పర్సులో పెట్టేస్తానండి. ఇవండి నేను తీసుకున్నవి. ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పుడప్పుడు చెప్పాను కదా, మంత్లీ కొంత అమౌంట్ కొంచెం కొంచెం నేను తీసుకున్నది అలాగ మిగిలించుకున్న అమౌంట్ తోటి నేను కాయిన్స్ రూపంలో దాన్ని మార్చుకుంటానని, అదేనండి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తే మీకు ఒక యూస్ఫుల్గా ఉంటుందని చూడండి. అన్ని పేపర్స్లో చుట్టి పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడ ఊడిపోయిందండి. ఇది 2 గ్రామ్స్ అని, అంటే నేను కొనింది అవి రాసి పెడుతుంటాను అనమాట. అప్పుడు రాసి దాని పక్కనే పెడుతూ ఉంటాను అనమాట. ఇది ఇలాగా నోట్ చేసి పెడతాను. అప్పుడు నేను కొన్న రేట్ ఎంతంటే 9700 అండి. 2 గ్రాముల కాయిన్ అనమాట. ప్యూర్ గోల్డ్ అండి. అంటే 99.9% గోల్డ్ అనమాట. ఇది 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. ఇది చూడ్డానికేమో చిన్నదిగా అనిపిస్తుంది కానీ వెయిట్ చాలా ఉందండి. కొంచెం 2 గ్రామ్స్ కదా. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కాయిన్ అనమాట. కనిపిస్తుంది కదా, ఇదండి. అప్పుడు వచ్చి నేను 9700 అనమాట 2 గ్రాములు. ఇప్పుడు ఎక్కువ ఉందిలేండి. గ్రామే 6400 చిల్లర ఉంది ఇప్పుడు. నేను ఒక 1 మంత్ బ్యాక్ చూసినప్పుడు. ఇప్పుడు ఎలాగుందో తెలియదు. అది 2 గ్రామ్స్ అనమాట. ఇది కూడా అండి. ఇది కూడా 2 గ్రామ్స్ అనమాట. ఇవన్నీ నేను పొదుపు చేసిన అమౌంట్ తోటి దాచిపెట్టినవండి. అంతా అప్పుడప్పుడు ఒక 1 గ్రామ్ అమౌంట్ అయినప్పుడు, ఒక్కోసారి ఒక్కో మంత్లో ఎక్కువే దాచిపెడతాను, ఒక్కో నెలలో అసలు ఏమి ఉండదండి. అలాగా 1 గ్రామ్కి వచ్చినప్పుడు అలాగా నేను ఆ అమౌంట్ డ్రా చేసి నేను ఇలాగా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇది వచ్చి 1 గ్రామ్ అండి. ఇది కూడా తీసుకొని ఒక 1 ఇయర్ పైనే అవుతుంది. చూడండి. అంటే ఎప్పుడైనా అమౌంట్ అంతా నాకు అకౌంట్లో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలు చూసింటే మీకు అర్థమవుతుంది. ఒక అకౌంట్లో సేవ్ చేస్తూ ఉంటానన్నమాట నేను మిగిలిచిన అమౌంట్ అంతా. అది ఒక్కసారి తీసి నేను 1 గ్రామ్ అయినప్పుడు, ఇప్పుడైతే 6000 6500 అయినప్పుడు తీయాల్సి వస్తుంది. ఒకప్పుడైతే 4000 అలాగైనప్పుడు 1 గ్రామ్ అలా వచ్చేదన్నమాట. అప్పుడు కొంచెం అమౌంట్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకొని తీసుకునేదాన్ని. ఇవండి అవి. ఇక్కడ ఇంకా చూపిస్తాను ఉండండి. ఓకే. ఇది కూడా ఏంటంటే అదేనండి, కాయిన్ కాదు, కాకపోతే మనకి కట్ చేసి ఇస్తారనమాట. అంటే బిస్కెట్లో కట్ చేసి ఇస్తారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు కాయిన్ అడిగాను అనమాట. కాయిన్స్ లేవమ్మా, ఇలాగని బిస్కెట్ మన ముందే కట్ చేసి వెయిట్ చూసి అంత చేసిస్తారనమాట. 1.430 ఉందనమాట. అంటే 7400 పడిందండి అప్పుడు. ఇంచుమించు 1.5 గ్రామ్ అనమాట. చూసారా, బాగుంది కదా. ఇలాగా 7400 పడింది అప్పుడు. చిన్నదని చూడండి ఎంత ఉంది అసలు. కాయిన్ ఇలా కట్ చేసి, అంటే కాయిన్స్ లేనప్పుడు కట్ చేసి వాళ్ళు బిస్కెట్లో కట్ చేసి ఇస్తారు. కాయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కాయిన్సే ఇస్తుంటారు. మేము ఎప్పుడు ఒకే షాపులోనే తీసుకుంటామండి. రకరకాల షాపులు మారము. నా మ్యారేజెస్ ముందు మా అమ్మ వాళ్ళు అందరూ అక్కడే అనమాట. అక్కడి నుంచి అదే షాప్ అలవాటు అయిపోతుంది. అంటే ఈ నెల్లూరులోనే ఉండడం వల్ల ఇంక వేరే షాపుకి మారేదే ఉండదు అనమాట. నమ్మకం అనమాట. ఇది కూడా అదేనండి, బిస్కెట్లో కట్ చేసి ఇచ్చారనమాట గోల్డ్ది. ఇది కూడా అంతే ఉంది వెయిట్. ఇదిగోండి వెయిట్ చూడండి, 1.600 గ్రామ్స్ అనమాట. ఇది ఇంచుమించు అంతే 1.5 గ్రామ్ అనమాట. 10,300 పడింది. ఇది రీసెంట్గా కొన్నానులేండి ఈ మధ్య. చూడండి ఎంత పడిందో. సేమ్ ఇవి 2 కలిపి మనకి 3 గ్రాములు అవుతుంది ఇంచుమించు. అంతే, అది కూడా అంతే కదా. దీని వెయిట్ వచ్చి 1.43 పడింది. ఇది వచ్చి 1.6. 2 కలిపామంటే 3 గ్రామ్స్ 30 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇవి 2 కలిపి చూసారా, ఇవి 3 గ్రామ్స్. ఇవండి ప్రస్తుతానికి ఇవి అన్నమాట కాయిన్స్. నేనైతే ఒకే షాప్లోనే తీసుకుంటానండి.
మాకు ఎప్పటి నుంచి ఇంచుమించు ఒక 20 years నుంచి మాకు నమ్మకం అన్నమాట. ఎప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ కానీ ఏమన్నా ఇలా గోల్డ్కి సంబంధించింది కానీ నమ్మకం ఉన్న షాపులోనే తీసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు అది ఏమంటాము, ఏ షాప్లో అంటే ఆ షాప్లో తీసుకున్నామంటే మోసం జరుగుతుందండి చాలా వరకు. అవన్నీ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ అనమాట. ఇవి 99.9% గోల్డ్ ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలంటే వీటిని కరిగించి వాళ్ళు మనకేం చేస్తారంటే దాంట్లో కొంచెం రాగి కానీ సిల్వర్ కానీ కలిపి మనకి చేస్తారనమాట. అలాగనమాట. ఇది కూడా నేను చూడండి, ఇది ఒక రో పెద్దదన్నమాట. ఇది కూడా బిస్కెట్లో కట్ చేసి ఇచ్చారు. ఇది ఈ మధ్య తీసుకున్నానులేండి. ఇది కూడా నాకు వచ్చి చూడండి అమౌంట్ ఎక్కువే పడింది. ఇది 24 గ్రాముల 270 milligrams అనమాట. 1,56,380 పడిందండి. అంటే 3 సవర్లు అనమాట. 3 సవర్ల కంటే కూడా ఒక 270 milligrams ఎక్కువ ఉందన్నమాట. ఇంత అమౌంట్ పెట్టి ఎలా తీసుకున్నానంటే పొదుపులో ఉన్నానండి నేను. లోన్ వస్తుంది, పొదుపు అమౌంట్ 1,50,000 వచ్చిందనమాట. దాన్ని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, దానికి దీనికి అని ఏదైనా వస్తువు చేయించాలన్నా తరుగు కూలి అంతా పోతుంది. తరుగు కూలి పోతుంది, దానికి తోడు మనమేమి వేసుకునేదేమి ఉండదు. ఎప్పుడు కూడా ఈ బ్యాంకులో పెట్టే ఉంటాము. ఇప్పుడు పిల్లల స్కూల్కి కూడా ఏంటంటే ఇప్పుడు ఏమంటాము, ఇవి ఉన్నాయి కదా మెటల్వే వేసుకొని పోతాం. స్కూల్లో కూడా గోల్డ్ అలౌ చేయట్లేదు. ఫంక్షన్స్ వాటికి కూడా ఏంటంటే ఎక్కువ రకరకాలు ఇవే కొనుక్కుంటున్నారండి పిల్లలు. మా పాపకైతే అవే అడుగుతుంది. అంటే ఇప్పుడంతా మనకి మెటల్లోనే అన్నీ మంచి రకాలు మంచి వస్తున్నాయి కదా, అందుకని ఇంక దాంట్లోనే తీసి పెడతానన్నమాట పాపకి. అందుకని ఇంకేం చేయించాలనుకోలేదండి. ఇంక ఈ మధ్య అంతా ఇంకా తనకి అన్నీ సేవ్ చేసి ఈ విధంగా గోల్డ్ రూపంలోనే సేవ్ చేసి పెడదామని నేను డిసైడ్ అయిపోయినాను. అందుకనే ఇంకా నేను గోల్డ్ ఏమి ఒక ఆర్నమెంట్గా కొనాలని ఇప్పుడు అనుకోవట్లేదు. ఒకవేళ ఏదన్నా అవసరమై కొన్నప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం కాయిన్స్ కొంటాం కదా, మళ్ళీ మనము చాలా మోసపోతామండి చాలామంది. ఎలాగా వీటిల్ని మనము ఆర్నమెంట్లోకి మార్చుకోవాలి. ఒకవేళ మనము చాలామంది అనుకుంటారు మనకి ఇన్ని గ్రాములు గోల్డ్ ఉంది, తీసుకెళ్ళేసి మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గ అన్ని గ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని ఈ కాయిన్స్ ఇచ్చేసి మన వస్తువు తెచ్చేసుకుందాం అంటాం. కానీ అది చాలా రాంగ్ అండి, చాలా మోసాలు జరుగుతాయి. అలాగా అలా చేయొద్దు. ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక వస్తువు కొనాలనుకున్నాం అనుకోండి, మనం పొదుపు చేసి ఒక ఇన్ని గ్రామ్స్ అని మనం తీసుకుంటాం కదా. ముందు ఎప్పుడు కూడా మనము గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడే ఒక డిసైడ్ చేసుకోండి. ఆ షాపు వాళ్ళతో మాట్లాడండి. ఏంటంటే మనకి నమ్మకమైన షాప్ కాబట్టి అయితేనే మన ఇప్పుడు తీసుకునే షాప్లో తీసుకోండి. లేదంటే మేము ఎప్పుడు గోల్డ్ కొనమండి, మేము ఎప్పుడో ఒకసారి కొంటాము, మాకు ఏ షాపు మాకు నమ్మకం లేదన్నప్పుడు షోరూమ్కే వెళ్ళండి. ఏదైనా మలబార్ కానీ సిఎంఆర్ కానీ ఇవన్నీ ఉన్నాయి, జాయాలకాస్ కానీ. ఎందుకంటే వాళ్ళు మనకి సర్టిఫైడ్ ఇస్తారనమాట. మనం తీసుకున్న గోల్డ్కి కూడా వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, మనకి ప్యూర్ ఉంటుంది కాబట్టి నమ్మకం అనమాట. అవి కూడా లేదు చిన్న షాపుల్లో అస్సలు కొనొద్దండి, చాలా మోసపోతారు. ఒకవేళ ఇప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్ మార్చుకొని వస్తువు చేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు షాప్కి వెళ్ళాము, ముందు ఏంటంటే మీరు ఒక వస్తువు సెలెక్ట్ చేసుకోండి. మనం తీసుకున్న వస్తువు 22 క్యారెట్స్లోనో 916లోనో ఉందనుకోండి, మనము ఒక వస్తువు తీసేసుకున్నాము, అది ఇంత వెయిట్ పడింది, ఇంత రేట్ అవుతుంది అని అనుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకొని మనం సేవింగ్ చేసుకున్న కాయిన్స్ ఉన్నాయి కదా దానికి ముందు అమౌంట్లోకి చేంజ్ చేసుకోండి. డైరెక్ట్గా దాని దగ్గర ఇన్ని గ్రామ్స్ ఉన్నాయి, నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకోవద్దు. అలాగ వేసామంటే నువ్వు ఈజీగా మోసపోతారు, వాళ్ళు ఈజీగా మోసం చేసేస్తారు. అసలు ముందు బంగారు షాప్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఎప్పుడెప్పుడు మోసం చేసేస్తే అన్నట్టే ఉంటారు. కాబట్టి ముందు మనకు ఆడుండే కాయిన్స్ ఆ రోజు బంగారు రేటు ప్రకారము ఎంత డబ్బులు వస్తాయో ముందు మనము ఇంత అమౌంట్ వస్తుంది ఓకే అని పక్కన పెట్టుకోండి. ఇంత అమౌంట్ వస్తుంది, వాళ్ళు చెప్తారు ఎంత అమౌంట్ వస్తుందని మీ కాయిన్స్కి ఆ రోజు రేట్నని. ఓకే ఇంత అమౌంట్ పక్కన అనుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు మీరు ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకున్న నగకి మీరు అమౌంట్ ఏమైనా పడుతుందా, ఈ మనం ముందు తీసుకున్న అంటే మనము దీనికి ఇంత అమౌంట్ అని సెట్ చేసాం కదా, అంతే అమౌంట్ పడుతుందా, ఎక్స్ట్రా పడుతుంటే అప్పుడు మీరు అమౌంట్ పే చేయండి. అప్పుడు అవి ఇచ్చేసి ఆ అమౌంట్కి మిగతా అమౌంట్ పే చేయండి. అంతేకాని
ఎక్స్చేంజ్ చేసుకొని 10 గ్రాముల నెక్లెస్ కొన్నాను, 10 గ్రాములు ఇవ్వండి కాయిన్స్ అని అలాగా ఎప్పుడు కూడా మోసపోవద్దు. ఎందుకంటే మనం తీసుకునే కాయిన్స్ అనేవి ప్యూర్ గోల్డ్ అనమాట, 99.9% గోల్డ్ ఉంటుంది. కానీ మనం తీసుకునే వస్తువులో అంత గోల్డ్ ఉండదు. 22 క్యారెట్స్ తీసుకున్నామంటే అది తక్కువ గోల్డ్ ఉంటుంది. పోనీ 916 హాల్ మార్క్ తీసుకున్నామంటే ఎంత కేడిఎం అయినా కానీ దాంట్లో కూడా మనకి ఎంతో కొంత అవి కలుపుతారనమాట, రాగి కానీ సిల్వర్ కానీ. అంతేగాని ప్యూర్ గోల్డ్తో ఏ వస్తువు ఉండదండి అసలు. కాబట్టి మీరు ఏదైనా సరే ముందు మన దగ్గర ఉండే కాయిన్స్ ప్యూరు, అంతేగాని వస్తువు అనేది ప్యూర్ ఉండదండి అసలు. అందుకని మీరు ముందు వస్తువు సెలెక్ట్ చేసుకొని దాని వెయిట్ ఎంత ఉంది, ఎంత అమౌంట్ పడుతుందో అనుకొని పక్కన పెట్టుకొని మీ దగ్గర ఉండే కాయిన్స్ని ఎంత అమౌంట్కి వస్తుంది ఇంతనే అనుకొని ఆ అమౌంట్ని తీసుకోండి. అంతేగాని ఎక్స్చేంజ్ మటు చేసుకోవద్దు. ఇది ఒక ముఖ్య విషయము. ఇంకో విషయం ఏంటంటే కొందరు 22 క్యారెట్స్ కాయిన్స్ ఉంటాయి, ఇలాగ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఏదైనా తీసుకోవచ్చండి, కానీ మీరు తీసుకున్నవి కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది 22 క్యారెట్స్, దీనికి మనము ఇంత అమౌంటే వస్తుంది, 24 క్యారెట్స్ ఇంత అమౌంటే వస్తుందని అన్నీ మిక్స్ చేసేసి అన్నీ ఒకేగా లెక్కేసుకొని బంగారం అంగటి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు కూడా ఒకేగా లెక్కేసుకొని మోసం చేసేస్తారు. అలాగా ఇప్పుడు మీకు గుర్తుగా ఉండాలంటే ప్యూర్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మనం అమౌంట్గా మార్చుకొని వస్తువు తీసుకునేటప్పుడు ఆ వస్తువుకి ఎంత అమౌంట్ పే చేయాలో మనం అమౌంట్గా మార్చిన వాటిని పే చేసుకోవచ్చు. లేదు 22 క్యారెట్స్ కాయిన్స్ మనం సేవ్ చేసి పెట్టుకున్నామంటే మనం 22 క్యారెట్స్ గోల్డ్తోనే మనం ఆర్నమెంట్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా కాయిన్స్ ఎక్స్చేంజ్ చేయొద్దండి. మన అమౌంట్గా దీన్ని అమౌంట్గా చేంజ్ చేసుకొని ఆ అమౌంట్కి యాడ్ చేయండి. అంతేగాని ఎప్పుడు కూడా ఇంత కాయిన్స్ ఉన్నాయి, ఇంత అయింది, ఇదిగో ఈ కాయిన్స్ తీసుకొని ఆ వస్తువు ఇండి అనేది మటుకు చేసుకోవద్దు. చాలా రాంగ్, అది చాలా ఈజీగా మోసపోతారనమాట. అది చాలా జరిగాయి నాకు తెలిసి ఇక్కడ, అందుకని చెప్తున్నానండి. సో నేనైతే ఇలాగ ఇవ్వండి, నేను మొత్తానికి సేవ్ చేసింది ఇంచుమించు ఇవి 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అనమాట. ఇవి అంటే మాకు వచ్చే ఆదాయంలో నేను కొంచెం దాచిపెడుతూ నేను సేవ్ చేసింది అనమాట మా పాప కోసం ఇవన్నీ. అదండి. సో మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఎంతో కొంత, ఇంతని కాదు, నెలకి ఎంత కొంచెం, అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ అవి కూడా ఉన్నాయండి. కానీ అది మనకి ఎప్పుడు కూడా నెలకి ఇంత మిగల్చగలము అనుకుంటే గోల్డ్ స్కీమ్ తీసుకోవడం కూడా బెస్టే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మనకి ప్రతి నెల మనము అమౌంట్ ఎత్తలేము. ఎందుకంటే గోల్డ్ స్కీమ్స్ అంటే నెలకి 1000 కానివ్వండి, 2000 కానివ్వండి, ఎంత అనుకుంటే అంత మనము స్కీమ్లో కట్టాలి. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ప్రతి నెల కట్టలేరు. ఒక నెలలో ఉంటుంది, ఒక నెలలో ఉంటుంది, ఒక నెల ఎక్కువ ఉంటుంది, ఒక నెల అసలు మొత్తం అంతా ఊడ్చుకొని పోతుంది. అలాంటి అన్నప్పుడు మీరు మామూలుగా అమౌంట్ని ఒక ఉండిలాగా పెట్టుకొని దాంట్లో పోగు చేసి పెట్టుకోవడమా జాగ్రత్తగా, లేదు ఒక నెలలో ఇంత మిగిలింది దానికి ఒక కాయిన్ లాగా, ఇప్పుడు 1/2 గ్రాములో ఉంది, 1/4 గ్రాములో ఉంది, 100 మిల్లీగ్రామ్స్లో కూడా కాయిన్స్ ఉన్నాయండి. చిన్న రేకుల్లాగా వస్తున్నాయి. ఇప్పుడు రేటు పెరిగేసరికి అవి కూడా వస్తున్నాయి. ఆ విధంగా అయినా మీరు సేవ్ చేసి పెట్టుకొని మీరు ఒక వస్తువుగా చేయించుకోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకోండి ఇన్ని సంవత్సరాలని. నేను అలాగేనండి మా పాపకి ఇప్పుడు 12 ఇయర్స్ 13 ఇయర్స్ అనమాట. తనకి ఒక 23 ఇయర్స్ వచ్చి ఇంకొక 10 ఇయర్స్ ఉంది. ఇంకొక 10 ఇయర్స్కి ఇయర్లీ ఒక 2 సవర్లు మనము దాచిపెట్టగలిగిన ఇంకొక 20 సవర్లు చేయాలి అని. ఇవి కాకుండా ఇంకొక 20 సవర్లు నేను తనకి ఎత్తి పెట్టాలి. తర్వాత మనం ఎలాగో చేయించేటప్పుడు ఎక్కువైనా అది వేరే విషయం, కొంత బర్డన్ తగ్గుతుంది కదా మనం ఎత్తి పెట్టడం వల్ల. అప్పుడు లేటెస్ట్ డిజైన్ వాళ్ళు చేయించుకోవచ్చు. అదండి నా ఎయిమ్. సో ఇంకా నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కోటి ఎంత వెయిట్ ఉంది, ఎంత ప్రైస్ పడింది అనేది కూడా చెప్తానండి. నాకు గుర్తున్నంత వరకు వెయిట్ అయితే గుర్తుంది, కానీ ఇది ఇప్పుడు కొన్నవి కాదండి. ఇవి నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న వస్తువులు అనమాట. అంటే ఇంచుమించు ఒక 15 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. అంతకుముందు కూడా మా అమ్మ వాళ్ళు దాచిపెట్టి నాకు ఇచ్చిన వస్తువులు అనమాట. వాటితో అంతా కలిపి ఆ రోజు ఎంత రేటు పడింది అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూసారా, ఇది లాంగ్ హారం అండి. ఈ లాంగ్ హారము నా మ్యారేజ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఈ నెక్లెస్, ఈ హారం అనేది 15 ఇయర్స్ బ్యాక్ అండి. అది చేయించి నా మ్యారేజ్ అప్పటికి 2 ఇయర్స్ అవుతుందన్నమాట చేయించి. ఒకసారి చూపిస్తాను అండి ఎలా ఉంటుంది.
ఇదండి అప్పుడు మోడల్ అనమాట. అప్పుడు లేటెస్ట్ అనమాట. ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇలా వస్తుందన్నమాట మొత్తము నీట్గా. 15 ఇయర్స్ అవుతుందండి ఇది తీసుకొని. వెయిట్ వచ్చి 4 సవర్లు ఉందండి. మా సైడ్ సవర్లు అంటాము. అంటే ఒక్కొక్క సవర్కి 8 గ్రామ్స్ ఉంటుందన్నమాట. అంటే 32 గ్రామ్స్ అనమాట ఈ చైన్ వరకు అంత ఉంటుంది. చూడండి లైట్ వెయిట్లోనే అనమాట ఆ రోజుల్లో చేయించారు ఇది. దీనికి అప్పుడు కమ్మలు కూడా ఉన్నాయండి. అది కూడా ఒక సవర్ అనమాట. మొత్తం 5 సవర్లలో చేపించారనమాట అమ్మ వాళ్ళు. కానీ మ్యారేజ్ అప్పుడు ఏంటంటే పెట్టుబడుల్లో ఇంత పెడతామని అనుకుంటాం కదా, ఆ కమ్మలు మరి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇంకా ఎందుకు అవి అని మార్చేసేసి ఇంకా మిగతా బంగారం అంతా తీసుకున్నారనమాట కొన్ని మార్చి. కానీ ఇది మటుకు అలాగే ఉంచేశారు, లాంగ్ హారము ఉంటుందని. దీనికి నేనేంటంటే అప్పుడు మ్యారేజ్ అప్పుడు ఎలాగంటే నేను ఇదిగోండి ఈ కమ్మలు ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ కమ్మలు సెట్ చేసుకొని వేసుకునేదాన్ని. బాగుండేది. దీనికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యేదన్నమాట. ఇవి కూడా నాకు మ్యారేజ్ అప్పుడే అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట. ఇవి ఎంత అండి 3 గ్రాములు ఏమో ఉన్నాయి, అప్పుడు తీసుకున్నామన్నమాట. చూడండి బాగున్నాయి కదా, డైలీ యూస్కి అనమాట. నా వస్తువులన్నీ కూడా స్టోన్స్ ఏమి ఉండవండి, ఓన్లీ ఎనామిల్ కోటింగ్ ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు స్టోన్స్ అవి అని. 22 క్యారెట్స్ ఇవి సెట్ చేసి వేసుకునేదాన్ని అనమాట. దీనికి చాలా బాగా అనిపించేది. చిన్న కమ్మలవి. దీనికి అలా వేసుకొని మామూలుగా ఇది ఒకటేనండి నాకు మామూలు లాంగ్ హారం ఉండేది. చాలా బాగా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి మాకు చేయించింది కదా, దాచిపెట్టి. ఆ రోజుల్లో మాకేమీ అంటాం కదా, లాంగ్ హారం అంటే అంత ఇదనమాట. అందుకని దీన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచేసుకుంటాను అనమాట. ఓల్డ్ మోడల్ అయినా కానీ మా పాపకైనా యూజ్ అవుతుందని అలాగే ఉంచేసుకున్నాను అనమాట. బాగుంది కదా, నాకు ఈ మోడల్ ఇప్పటికీ ఇష్టమేనండి. ఇది మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. దీని వెయిట్ అయితే 4 సవర్లు అనమాట. అంటే 32 గ్రామ్స్ అనమాట. అదండి దీనిది. ఇంకా పోతే ఇక్కడ ఉంది కదా, ఇది నెక్లెస్. ఇది కూడా అమ్మ వాళ్ళు పెట్టిందేనండి నాకు. అప్పుడు మ్యారేజ్ అప్పుడే చెప్పాను కదా, అన్నీ మ్యారేజ్ అప్పుడే చేపించాయి అనమాట. అప్పుడు మోడల్ అండి ఇది కూడా. ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలామంది వేసుకుంటున్నారు. చూసారా డిజైన్ బాగుంది కదా, ఫ్లవర్ లాగా మిడిల్లో వస్తుంది. ఇది 2 సవర్లు అండి. ఈ నెక్లెస్ 2 సవర్లు పడింది అనమాట. బాగుంటుంది. ఇది కాంబినేషన్ సెట్ కలిపి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అనమాట. అది 2 సవర్లు అండి. ఇది అప్పుడు ప్రైస్ చెప్తే మీకు స్టన్ అయిపోతారేమో, అయినా చెప్తాను. ఇవి కొన్నప్పుడు ఎలాగంటే, అంటే 17 ఇయర్స్ కదా, 17 ఇయర్స్ అప్పుడు బ్యాక్ అనమాట. ఇది 17 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని నేను. 5 సవర్లు అండి అప్పుడు. ఇది 5 సవర్లకి నేను తీసుకున్నప్పుడు షాక్ అవ్వకండి, 35,000 అనమాట. అప్పుడు సవర్ ఎంత నిందంటే 7,000 నింది ఆ టైంలో. ఇది మొత్తం ఎంత అయింది అప్పటికి? 5 సవర్లు అంటే కమ్మలతో కలిపి చెప్తున్నాను అనమాట. 5 ఏళ్ళ 35 అంటే 35,000. ఒక 5,000 తరుగు కూలీరు, మొత్తం 40,000 వచ్చేసిందండి ఇది. నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటే. ఆ రోజుల్లో చూడండి, ఇంచుమించు 15 ఇయర్స్ బ్యాక్, 17 ఇయర్స్ అవుతుందండి ఇది చేపించి ఈ హారం. అంత పడింది అనమాట. ఇప్పుడు అదే 40,000కి ఒక్క సవర్ గోల్డ్ కూడా రావట్లేదండి. అసలు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కదా, అసలు ఇప్పుడు ఒక సవర్ కూడా రావట్లేదు. ఆ రోజుల్లో ఏమో మనకి ఏకంగా అంతంత గోల్డ్ వచ్చేసేది. ఇప్పుడు లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఒక సవర్కే ఎంత అవుతుంది, 50,000 అలా అవుతుందన్నమాట. అదని నవ్వు వస్తుంది చెప్తే. ఆశ్చర్యపోతున్నారు కదా మీరు కూడా. ఆ రోజుల్లో చేపించినవి అలాగే. అదే కదా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ ఎప్పుడు వేస్ట్ కాదంటారు. ఇదండి నాకు చాలా ఇష్టం అండి. ఇది బాగుంది కదా, మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది నెక్లెస్ కూడా నాకు చాలా ఇష్టం. మా పాపకు కూడా చాలా బాగుంటుంది, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఇకపోతే దీంట్లో కమ్మలు చూపించలేదు కదా, దీంట్లో సెట్లు. ఇవి కమ్మలు, ఇవి ఇది మా వారు తీసిచ్చాడండి గిఫ్ట్గా నాకు. అంటే అప్పుడు వర్క్ చేసేటప్పుడు మేము కర్ణాటకలో ఉన్నామన్నమాట, అక్కడ తీసిచ్చారనమాట. బాగున్నాయి నాకు. అంటే మామూలు కమ్మలు చూస్తే కొంచెం లావుగా ఏందో బోల్గా అనిపిస్తాయి, కానీ నాకు దీనికి సెట్ అయిపోయాయి అనమాట హారానికి. ఇప్పుడు కొంచెం గ్రాండ్గా వేసుకోవాలంటే ఇవి వేసేసుకొని అది పెట్టుకుంటే చాలా లుక్ చాలా బాగుందనమాట. బాగుంది కదా, చూడండి ఎంత బాగున్నాయి కమ్మలు కనిపిస్తున్నాయి కదా.
మా వారు గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇవి దీనికి సెట్ అయిపోయాయండి, ఈ హారానికి నీట్గా సెట్ అయిపోయాయండి ఇవి. సో ఇలా వేసుకుంటాను సెట్ అలాగా. ఇకపోతే ఇది చైన్ అండి, మా వారిది అనమాట. ఈ చైను డిజైన్ నచ్చిందా చూడండి, బాగుంది కదా. ఇది లేటెస్ట్ డిజైన్ అండి. అంటే మ్యారేజ్ అప్పుడు ఒక చైన్ ఉన్నిందనమాట, అది అరిగిపోయిందండి. అది కొంచెం పలకలాగా అది ఒక టైప్లో ఉంటుంది కదా, వెడల్పుగా అలా తీసుకున్నాం అనమాట. అప్పుడు అది అంటే అవి మధ్య మధ్యలో కొలికిల్లాగా ఊడొచ్చేసాయి అనమాట. అందుకని అది మార్చేసి ఈ చైన్ తీసుకున్నాను. ఈ బాబా డాలర్ మటుకు నేను స్టడీస్ చదువుకునేటప్పటి నుంచి నాతో వస్తుందండి. మా నాన్న అప్పుడు నాకు చైను తీసిచ్చి ఈ డాలర్ కొనిచ్చాడనమాట మా డాడీ. అప్పుడంతా చైను అన్నీ మార్చేసిన ఈ డాలర్ మటుకు నాతోనే వస్తుంది. అప్పటి నుంచి నాకు సెంటిమెంట్ అనమాట. ఎంతలేండి, ఒక 2 గ్రామ్స్ ఉంటుందేమో డాలర్, నాకు ఐడియా లేదు, అప్పుడు మా డాడీ తీసిచ్చారు. అందుకని ఆ చెయ్యి లాగే దాన్ని కంటిన్యూగా మా వారి చైన్కి వేసేస్తాను. అలాగా నాతోనే ఉంటుందన్నమాట అన్ని ఇయర్స్ నుంచి. ఈ చైన్ వెయిట్ చెప్పలేదు కదా, దీని వెయిట్ మటుకు 2 సవర్లండి. చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా చూసేదానికి, కానీ వెయిట్ మటుకు 2 సవర్లేనండి. చూసేదానికి మటుకు ఒక 3-4 ఉందనిపిస్తుంది మీకు, కానీ వెయిట్ ఏమి ఉండదండి, కొంచెం వెయిట్లెస్గా ఉంటుంది. డిజైన్ చాలా బాగుంది కదా. ఇది ఈ మధ్యనండి, ఈ మధ్య అంటే ఇప్పుడు కాదు, ఒక 4-5 ఇయర్స్ అవుతుంది తీసుకొని. బాగుంది కదా డిజైన్. ఇదండి మా వారిది అనమాట, ఆకులు ఆకులుగా అలా వస్తుందన్నమాట. లేటెస్ట్ డిజైన్ అని తీసుకున్నాను అనమాట ఇది. ఇకపోతే ఇది మా పాపదండి చైను, మా పాప కోసం తీసుకున్నాను అనమాట. తీసుకున్నామే కానీ ఇవి వేసింది లేదు పెట్టింది లేదండి. ఎప్పుడు ఏందంటాం కదా, బ్యాంకులోనే ఉంటాయన్నమాట. ఏముంది, స్కూల్కి వాళ్ళని అలౌ చేయనివ్వరు గోల్డ్ అవి, ఓన్లీ మెడలో ఏదోటి మెటల్ది వేసుకుంటారు, చెవుల్లో కమ్మల వరకు ఉంటాయి. తీసుకొని కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వాటికి వేయాల్సిందే, కానీ తెచ్చి ఎప్పుడు ఇంట్లో కూడా ఉంచమన్నమాట, ఎప్పుడు బ్యాంకులో ఉంటాయి లాకర్లో. చూడండి బాగుంది కదా డిజైను. చాలా ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుందండి, నాకు ఇయర్స్ గుర్తులేదు. అంటే మా పాపకి చిన్నప్పుడు గాజులు ఉన్నాయన్నమాట, మా వారే చేపించారు పాపకి. అంత అరసవర్లోనే అనమాట గాజులు. ఆ బ్యాంగిల్స్ ఇంకా పెద్ద అయ్యేసరికి కొంచెం అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కే 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పాపకి అవి పట్టలేదన్నమాట. అందుకని ఇంక అవి మార్చేసి ఇంక చైన్ తీసుకున్నాము ఒకేసారి అని చెప్పి, ఇంకా అరసవర్ వేసేసి, ఇంకా దీని వెయిట్ మటుకు 11 గ్రాములండి. అంటే ఇంచుమించు ఒక సవర 3 గ్రాములు పడిందనమాట. అలాగా 11 గ్రాములు వెయిట్, నాకు బాగా గుర్తుంది అది మటుకు. నాకు ఇష్టం అండి ఈ చైన్ కూడా, మా పాపకి బాగుంటుంది, ఎవరు వేసుకున్నా బాగుంటుంది. ఇదండి మా పాపది. ఇంక ఇది పోతే మా బాబుదండి, మా సాయిది చైను. ఈ చైన్ కూడా ఏంటంటే ఒక సవర్ ఉందండి, ఒక సవర్ కంటే కూడా 1 గ్రామ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది ఎప్పుడంటే మా బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు చేయించారనమాట, మా డాడీ పుట్టింటి వాళ్ళ తరపున గిఫ్ట్గా అనమాట. ఈ డాలర్ మటుకు నేను తీసుకున్నానండి, నేను అమౌంట్ దాచిపెట్టుకొని నా డబ్బులతోటి దీనికి చైన్ అంటే డాలర్ కావాలని తీసుకున్నాను. వెయిట్ ఇది గుర్తులేదండి, ఎంత 1 గ్రాము ఏముంటుంది అనుకుంటా, 1.5 ఏం, కొంచెం బరువు ఉంది డాలరు. బాబా డాలర్ అండి, మాకు సెంటిమెంట్ ఏవి కూడా బాబా డాలర్లే ఉంటాయి. మా సాయి కదా, నా సాయి అనే పెట్టుకుంటాను పేరు కూడా, మా బాబుది సాయి అనమాట. బాగుందా చైను? టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది, ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం అవన్నీ. చూడండి బాగుంది కదా. అంతేనండి, 1 సవర, వెయిట్లెస్, అన్నీ లైట్ వెయిట్లోనే తీసుకున్నాం అనమాట. ఇవి కూడా ఏం వేసింది లేదండి, ఎప్పుడు బ్యాంకులోనే ఉంటాయన్నమాట. స్కూల్కి ఎప్పుడు స్కూల్ కదా, ఇంకా ఏం వేస్తాను చెప్పండి స్కూల్కి. బాగుంది కదా చూడండి, మా పాపది బ్రాస్లెట్ అనమాట. ఇది ఎంతండి, అరసవరే ఉంది బ్రాస్లెట్, లైట్ వెయిట్. మా వారు తీశారనమాట మా పాపకి బాబుకి ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనమాట తీసింది. ఈ మధ్య ఏం గోల్డ్ నేను ఇలాగా వస్తువులాగా ఏం తీసుకోలేదులేండి, ఓన్లీ కాయిన్స్, మిగిలిన అమౌంట్ తోటి కాయిన్స్ తీసి అలాగ దాచిపెడుతూ ఉన్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. అంతేనండి, అరసవర. ఇది చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక హార్ట్ షేప్లో ఒకటి వచ్చిందండి డాలర్ లాగా, అది ఊడిపోయింది, అది కూడా తీసి పక్కన పెట్టున్నాను. చాలా బాగుంది, దానికి ఒక చిన్న స్టోన్ వచ్చి చాలా నైస్గా అనిపించింది. అది ఎప్పుడైనా దీనికి మళ్ళీ అంటిపించాలండి, షాప్కి వెళ్ళినప్పుడు యాడ్ చేయమని చెప్పాలి. తీసుకుని శుభ్రంగా దాచిపెట్టున్నాను అనమాట. బాగుంది కదా.
ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు వేస్తామన్నమాట పాపకి. అదండి, ఇది వచ్చి మా బాబు బ్రాస్లెట్ అన్నమాట. ఇది 3/4 సవర్ ఉందండి, అంటే 6 గ్రాములు అనమాట. ఇది పాపదేమో 4 గ్రాములు, ఇదేమో 6 గ్రాములు ఉంది. 916 అండి, ఇది 916 హాల్ మార్క్ అనమాట. పాపవి బాబువన్నీ చైను, పాప చైన్ కూడా 916 అనమాట. బాబు చైన్ మటు 22 క్యారెట్స్ అప్పుడు అమ్మ వాళ్ళు చేయించింది. ఈ 2 బ్రాస్లెట్స్ కూడా పాపది బాబుది కేడిఎం అనమాట, 916 అనమాట హాల్ మార్క్. ఈ 2 ఇవ్వండి బాబు. మా వారే తీసిచ్చారండి ఇవి. ఎప్పుడైనా అమౌంట్ మిగిలినప్పుడు అప్పుడు ఇలాగా తీసిచ్చారనమాట. బాగుంది కదా, మోడల్ నాకు భలే నచ్చిందండి ఇది, సింపుల్గా. ఇది కూడా మా పాపది పాపటి బిల్ అనమాట. ఇది 22 క్యారెట్స్ అనమాట. తీసుకున్నామే కానీ ఎక్కువ పెట్టిందే లేదులేండి. ఇది కూడా 1/2 సవర్ ఉందండి, 4 గ్రాములు. ఇది నేనే తీసుకున్నాను. బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఏది కూడా స్టోన్స్ ఉన్నవండి, ఎన్ని ఎనామిల్ కోటింగ్. ఎందుకో స్టోన్స్ ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు, అనవసరంగా గోల్డ్ దాంట్లో వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. బాగుంది కదా, ఇదండి 1/2 సవర్ అండి ఇది. ఇవి వచ్చి బ్యాంగిల్స్ అండి. అంటే ఇది వెయిట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేస్తారో లేదో కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క సవర్ అండి. అంటే ఒక్కొక్కటి 8 గ్రాములు అనమాట. మ్యారేజ్ అప్పుడు ముందు అనమాట చేయించుకున్నాను. ఇది అమ్మ వాళ్ళు చేయించింది. అంటే ఈ లాంగ్ హారము, ఆ నెక్లెస్, ఇది ఈ 3 అనమాట చేయించి పెట్టున్నారనమాట. అప్పుడు కూడా ఇది తర్వాత తీసుకున్నా ఇవి అనమాట. ఈ గాజులు దీని ముందు తీసుకున్నాము. లాంగ్ హారం ఏమంటే ముందు తీసుకున్నాము. అది తీసుకున్న 1 ఇయర్ తర్వాత ఇది తీసుకున్నాము. ఇప్పుడు కొనాలంటే ఇంకా సవర చెప్పాను కదా 60 కాదు 55,000 అంటే 60,000 పడుతుందిలేండి. కానీ అప్పుడు ఎంత తెలుసా, ఇది ఒక్క గాజు 10,000 అండి అప్పుడు. అంటే సవర 10,000 ఉండింది అప్పుడు ఒక్క సవర. ఈ 2 గాజులు 20,000 తీసుకొచ్చుకున్నాం అనమాట. అసలు ఇప్పుడు ఏమంటాము, తలుచుకోవడానికి కూడా ఏదో అసలుకి అందరూ మూర్చబడిపోతారేమో అనిపిస్తుంది. అదండి, బాగా వాడానులేండి. అప్పుడు చాలా బాగా యూజ్ చేశాను. అప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్గా ఎప్పుడు నా చేతులకే ఉండేవి. మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు ఏం వేసుకోని అలవాటు తప్పిందండి. అసలు ఇవన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తుంటారు మా వారు. అసలు ఇంట్లో ఏం ఉంచరు. ఎప్పుడైనా ఫంక్షన్స్, ఇప్పుడు మొన్న ఫంక్షన్ అని ఈ మధ్య పెళ్ళిళ్ళు అవి ఉన్నాయిలేండి, అప్పుడు తీసుకొచ్చారు. ఇంకా బ్యాంకులో పెడుతుంటే ఇంకా ఉండండి ఒకసారి వీడియో తీసుకొని మా వాళ్ళకి చూపిస్తామని నేనే తీస్తున్నాను అనమాట. బాగున్నాయా ఈ కమ్మలు? ఇవి కూడా మా పాప కోసం తీసుకున్నానులేండి. అంటే పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతాయని తీసుకున్నాను. వీటికి ఉన్నాయండి స్టోన్స్ అంతే. ఇంకా మిగతా నేను ఏ స్టోన్స్ ఇంకేం కొనలేదు. ఇవి నాకు ఎందుకో బాగా నచ్చింది డిజైన్. చూసారా, బాగుంది కదా డిజైన్, చిన్న ముద్దుగా నాకైతే భలే నచ్చాయి. మా పాపకు బాగుంటాయని తీసుకున్నాను. అంతేనండి, ఒక్క సవర్ అనమాట. 916 హాల్ మార్క్ అనమాట. ఇవి నేను తీసుకుని కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ ఇది మొత్తం 30,000కి వచ్చిందండి, 30,000 అనమాట జస్ట్. ఇప్పుడు రాదులేండి, ఇప్పుడు డబల్ అవుతుంది. అప్పుడు తీసుకున్నాను, చెప్పాను కదా లేటెస్ట్గా అసలు నేనేం ఆర్నమెంట్స్ ఏమి కొనట్లేదని, అందుకని అప్పుడే చూపిస్తున్నాను నేను. బాగున్నాయి కదా, నాకైతే ఇవి భలే ఇష్టమండి. అసలు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఇవే పెట్టుకుంటాను. మా పాప ఏం పెట్టుకోదు, పేరుగా మా పాపకే తీసాను కానీ ఎప్పటికైనా మా పాపకే ఇవన్నీ అనమాట. ఇకపోతే ఇవి నా కమ్మలండి. ఇవి మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు చేయించినాయి అనమాట. ఇది 3 గ్రాములేనండి ఇవి 2 కలిపి. ఇవి వాటితో పాటు ఇప్పుడు అంతకుముందు మ్యారేజ్కి ముందు పెట్టుకునేది, ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు. నా చెవిలో ఎప్పుడు ఇవి ఉంటాయి సుజాత కమ్మల్లాగా, అవి ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. ఇవి 3 గ్రాములు అనమాట. బాగున్నాయి కదా, ఇది డిజైన్. అప్పటి నుంచి దీని మీద కోటింగ్ ఉన్నిందండి, ఎనామిల్ కోటింగ్, అదంతా పోయిందనమాట అప్పుడు బాగా వాడి. అవి కమ్మలు అనమాట. ఇవి వచ్చి మా పాప కోసం తీసుకున్నాయి అనమాట. మా పాప కమ్మలు ఇవి ఉంచుతానండి ఇంట్లో ఎప్పుడైనా, అంతే. చెవిలో ఒక కమ్మలు ఉన్నాయి, అది బోరు కొట్టినప్పుడు ఇవి పెట్టుకుంటుంది అనమాట. ఇది ఒక జత ఉంచేస్తాను ఇంట్లో, మిగతా అన్నీ లాకర్కి వెళ్ళిపోతాయి.
ఇది కూడా తీసుకొని ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. ఈ 2 కలిపి ఎంత 3 గ్రాములు ఏమో అనమాట. అప్పుడు వెయిట్ బాగానే కొంచెం వెయిట్గా ఉన్నాయి. బాగున్నాయి కదా సుజాత కమ్మలు. పిల్లలకు బాగుంటాయండి ఇవి, ఎందుకని తీసుకున్నాను ఇవి. ఇవి కూడా పాపకేనండి. బాగున్నాయి కదా చిన్నవి. ఈ మోడల్ ఇది వరకు పోగులు ఉండేది మా పాపకి. ఒకసారి స్కూల్లో అవి తెగిపోయి అన్నీ ఊడిపోయాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇంటికి తీసుకొచ్చేసింది, మమ్మీ ఊడిపోయాయి. అప్పుడు కొంచెం ఏదో 2 ఏమంటాము అవి ఊడిపోయాయండి, అక్కడ దొరకలేదు. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాను అనమాట. అంతా 2 కలిపి 1.5 గ్రామేనండి, తక్కువ వెయిట్ ఇవి. బాగున్నాయి కమ్మలు, చాలా బాగా పిల్లలకు పట్టేటట్టు. వెనక ఇది ఉంది కదా తంబ, ఇది కూడా చాలా నీట్గా రెడీమేడ్లో పిల్లలకి బాగా పెట్టేటట్టు. స్టార్టింగ్లో అప్పుడు నీట్గా గుచ్చుకోకుండా అలాగా వచ్చాయన్నమాట, పిల్లలకే యూజ్ అయ్యేటట్టు. చాలా బాగుంది కదా ఇవి మా పాపవని. ఇవండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షను మీతో ఒకసారి చూపిద్దామని. ఇది మా వారిని ఉంచమన్నాను అనమాట. ఇంకా ఆయన తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అని ఏం ఉంచనులేండి. నాకు కొంచెం ఇంట్లో నాకు భయం అనమాట, గోల్డ్ అన్ని ఇంట్లో పెట్టుకోలేను. ఇదండి, ఇంకా చూసారు కదా ఎలా ఉందండి నా గోల్డ్ కలెక్షను. మీకు నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదండి, మళ్ళీ ఒకసారి అన్నీ చూపిస్తున్నాను. ఇవి కమ్మలు అనమాట. వీటికి సెట్ చేసేసానండి ఈ కమ్మల్ని. నా లాంగ్ హారానికి సెట్ చేసేసాను అనమాట. బాగుంది కదా. లాంగ్ హారం ఎలా అనిపించిందండి? ఓల్డ్ మోడల్ అయినా బాగుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అదండి ఇంకా ఈరోజు వీడియో మీతో ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో తీశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.